జామ చెట్టు కాస్తాయి జామకాయలు జామకాయలు ఫు ఫు ఫు. ఈత చెట్టు కాస్తాయి ఈతకాయలు ఈతకాయలు ఫు ఫు ఫు. నా 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 నా. హే హాయ్ హలో, ఈరోజు నేరేడు చెట్టు దగ్గరికి వెళ్తున్నాను అనమాట. నేరేడు కలిపి పోసుకుందామని చెప్పి. వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజా జర్నీ ఫర్ ఎవర్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మా ఊరు నుంచి నేను వెళ్తున్నప్పుడు అనమాట. బైక్ మీద తీసుకుని అనమాట. ఇది మా ఊరే మొత్తం చూడండి, మొత్తం బిల్డింగ్లే మామూలుగా ఉండదు మరి మా ఊరు. అది కొట్ట అనమాట. రోజు మంది అంటే కొట్ట అంటే అంతేలే, ఇంకా అదన్నీ చెప్పుకోకూడదులే. కానీ ఇంకా నేరేడు అంటే అక్కడ బాగా ఫేమస్. కానీ అక్కడికి వెళ్ళేసరికి మాకు చెప్తాను, నేరేడు కాయలు అనేవి దొరకలేదు. అంటే ఎందుకంటే సీజన్ పూత సీజను, సో అందువల్ల ఓన్లీ అక్కడ పూత మాత్రమే ఉంది. అదిగా కొన్ని చెట్లకి తెగులు కూడా ఉంది. తెగులు చెట్టు కూడా చూపిస్తాను. ఇది మొత్తం వెళ్తాను అనమాట. కొంచెం దూరం ఉంది. అంటే దూరం అంటే 1.5 కిలోమీటర్స్ అట్లా, అంటే 1.5 కిలోమీటర్ అట్లా ఉంది. మొత్తం అదే దగ్గర అనమాట. ఇది మొత్తం మా ఊరే. టన్ 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 టన్. మొత్తం మా ఊరు అందరూ అనమాట. విలేజ్ అంటేనే పొలాలు మొత్తం కదా. సో బ్యూటిఫుల్గా ఉన్నాయి కదా, చూడండి మీరు కూడా ఈ అందాన్ని. తాత అనమాట, మేము వీడియో తెస్తుంటే ఆగిపోయి చూస్తున్నాడు మమ్మల్ని. మొత్తం రోడ్డు ఏమో చిన్న చెట్లు అయితే కామన్ అనమాట. కానీ పొలాలు అయితే చూడండి, గ్రీనరీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. గ్రీనరీ ఇంకా చూపిస్తాను అనమాట. ముందు వీడియోలో ఉంటుంది గ్రీనరీ ఎంత బాగుందంటే నిజంగా అక్కడే ఉండిపోవాలనిపించి అంత గ్రీనరీ చూడండి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే పొలాలు అయితే సూపర్. పక్షులు మమ్మల్ని చూసి ఎగిరినట్టు అనిపించింది. గాలి కిలకిలకిలకిలా అంటూ చూడండి గ్రీనరీ ఎక్సలెంట్. ఆకాశం కానీ అసలు ఎక్కడ దొరికిద్ది అబ్బా ఇలాంటి లొకేషను. మా దగ్గర తప్పితే ఎక్సలెంట్ కదా. ఇక్కడైతే నాకైతే చాలా నచ్చింది ఈ ప్లేస్. మొత్తం గ్రీనరీ అసలు ఎంత బాగుందంటే నిజంగా అంత బాగుంది. అది రేగుల షెడ్డు, ఇది చింతకాయ చెట్టు. చిన్నప్పుడు తెగొచ్చి కొట్టుకుంటూ ఉండేది అక్కడ చింతకాయలు, బాగుండేది. అంటే మా చిన్నప్పటి నుంచి ఫేమస్ అన్నమాట ఆ చెట్టు. అట్లాగే ఇప్పుడు మేము వెళ్ళే చోటు కూడా మా చిన్నప్పటి నుంచి మేము కోసుకుంటున్న కాయలు, నేరేడు కాయలు. ఆ ఊరైతే వచ్చేసాం అన్నమాట. ఇది మా పక్కన ఉన్న ఊరు అనమాట, వేగరెడ్డిపాలెం అని చెప్పి. ఆ ఊరికైతే వచ్చేసాము. ఇదైతే అక్కడ ఉన్న విలేజ్, చిన్న విలేజ్ అయితే. ఆల్మోస్ట్ అయితే దగ్గరికి వచ్చేసాము. ఇది అక్కడున్న చెరువు అనమాట. ఆ లోపల అది కనిపిస్తుంది కదా, అక్కడికి వాటర్ అంటే ఒక చెక్ డ్యామ్ అన్నమాట. మా ఊరి నుంచి వచ్చే నీళ్ళన్నీ అక్కడికి వెళ్ళి స్టాక్ అవుతాయి అన్నమాట. అక్కడ స్టక్ అయిపోతాయి. అక్కడ వాళ్ళు నిల్వ ఉంచుతారు అనమాట. పొలానికి పంటలకి నీళ్ళు కావాలి కదా, దాన్ని అట్లా ఉండిపోతాయి అక్కడ. మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు మనం వెళ్ళే చోటు కూడా నేరేడుకాయ చెట్లు చెప్తాను కదా ఇందాకే. ఓన్లీ అక్కడ పూత మాత్రమే ఉంది. కాయలు ఉన్నాయని చెప్పి ఆశతో వెళ్ళాము. మా ఆశ అట్లాగే అయిపోయిందిలే. ఆశ అంటే ఇంకంతే మరి, ఆశపడిపోయాము. అట్లాగే అయిపోయింది. ఎవరు ఇంకేం చెప్తాను చెప్పండి. ఇదిగో వచ్చేసాము, దగ్గరలోనే ఉన్నాము. మొత్తం అయితే పొలాలు అనమాట. చాలా ఎంత పొలాలు అంటే నిజంగా ఒక మనిషిగా ఉంటాయి. ఒక ఎకరం అంటే ఒక ఇంట్లో వాళ్ళకి 10 ఎకరాలు అట్లా ఉండొచ్చు మ్యాక్సిమం. చూడండి పొలాలు. అందరూ సాయంత్రం పాటు మేతలు కోసుకుంటారు అనమాట. 5 అట్లా వచ్చేసాం అనమాట. మనం ఫస్ట్ చెట్టు దగ్గరికి వెళ్తాం, చూపిస్తాను ఫస్ట్ చెట్టుని అయితే. ఇవన్నీ సుబాబులు అనమాట. ఇటు సైడ్ మా సైడ్ ఏంటంటే సుబాబులు అనేవి చాలా ఫేమస్. మొత్తం అంతకుముందు ఇక్కడ పుచ్చ తోట అవన్నీ వేసేవాళ్ళు. నిమ్మ తోట కానీ మొత్తం ఇక్కడ పుచ్చ తోట, నిమ్మ తోట ఇవన్నీ దొరుకుతాయి అన్నమాట. ఏంటంటే పంట వేస్తారనమాట. అంత ఫేమస్ ఇక్కడ. కూరగాయలు కూడా అన్నీ పండిస్తారు. నిజంగా చెప్పాలంటే అసలు మా ఊర్లో కంటే ఇక్కడ ఎక్కువ కూరగాయలు పండుతాయి అన్నమాట. ఒంగోలు మార్కెట్కి కూడా ఇక్కడ నుంచి వెళ్తుంటాయి కొన్ని కూరగాయలు అయితే. ఆల్మోస్ట్ అదిగో మనం ఇప్పుడు మనకు స్ట్రైట్ కనిపిస్తుంది సార్. ఇదిగో ఇదే చెట్టు అయితే. ఇప్పుడు మీకు ఉందా కాయలు అయితే ఉన్నాయో లేదనేది చూపిస్తాను. అక్కడైతే ఆల్మోస్ట్ లేవు, అందుకని చెప్పి మళ్ళీ ముందుకు వెళ్తాం. అక్కడ సపోటా చెట్టు, ఆ తాటికాయల చెట్టు, ఇదేమో సపోటా చెట్టు. ఇంకో చెట్టు దగ్గరికి అయితే వెళ్తున్నాం మనం, నేరేడు చెట్టు దగ్గరికి అనమాట. ఇదిగో మన స్ట్రైట్ ఉంది, ఇదే నేరేడు చెట్టు అయితే.
మీకు ఇప్పుడు చూడండి, మీకు పూత అనేది ఎట్లా ఉందనేది చూపిస్తాను. పూత కాసిన తర్వాత మనకు కాయ వచ్చింది అనమాట. ఆ పూత ఎలా ఉండిద్ది అనేది చూడండి, ఇదంతా పూత అనమాట. ఈ పూత తర్వాతే మనకు కాయ అనేది వచ్చింది. లేకపోతే మీద ఉంది, అందుకని సో మన కాయలు ఉన్నాయని చెప్పి వచ్చాము. కానీ అక్కడ చూసేసరికి కాయలు అయితే లేవు, అంతా చిన్న చిన్న పూత మీద ఉందన్నమాట. అదే అంటారు కదా, బొమ్మాలి పిందె పండు అవ్వాలి అని. ఇంకా అవ్వలేదు, పిండి దగ్గర ఉంది, పండు ఎప్పుడు అవుతుందో కానీ. ఆ పండు కోసం మళ్ళీ వెయిట్ చేయలేము. అసలు సీజన్ అయితే ఇది నాకు తెలిసినంతవరకు. ఈ సీజన్లో అయితే నేరేడుకాయలు అనేవి రావాలి కంపల్సరీ, కానీ అక్కడ పూత దగ్గర ఆగిపోయాం. సర్లే, ఉన్నప్పుడు తిన్నాం. ఇదంతా చింత చెట్టు అనమాట. మా చిన్నప్పుడు మేము అప్పుడప్పుడు బెట్టింగ్ మ్యాచ్లు అంటుంటాం కదా, ఈ బెట్టింగ్ మ్యాచ్లు ఆడడానికి ఇక్కడికి వచ్చి మేము అదిగో అక్కడ ఆడుతూ ఉండదు. చిన్న తోపు అని అంటారు, మీ విలేజ్లో కూడా ఎట్లా ఉంటాయి. అప్పుడు మన పాతకాలంలో అయితే ఎట్లా ఉండేది, చిన్న తోపు అనమాట. అక్కడ మనం క్రికెట్ ఆడుకుంటా ఉండేది. అంటే మా ఊరి నుంచి ఆ ఊరికి వెళ్ళి మేము బెట్టింగ్ మ్యాచ్లు ఆడేవాళ్ళం అన్నమాట. బెట్టింగ్ మ్యాచ్లు అంటే అందరూ ఆడేవాళ్ళే కదా. ఇక్కడ తాత బరిగుడ్లు అయితే కాసుకుంటున్నారు ప్రశాంతంగా. ఇక్కడ పొలం దున్నిచ్చేసారు అనమాట. అంతకుముందు ఇక్కడ పోగ వేసారు, పోగ తీసేసి ఇప్పుడు మరి పొత్తు చేస్తారో మరి ఏమేస్తారో తెలియదు, కానీ పొలం అయితే నీట్గా దున్నిచ్చేసారు. ఇప్పుడు మనం మళ్ళీ మూడో చెట్టు దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇది మన లెఫ్ట్ సైడ్లో అయితే ఉంటుంది, అదిగో అక్కడ కనిపిస్తుంది చెట్టు. ఇప్పుడు మనం ఇక్కడ ఆగుతాం అనమాట. ఇక్కడ ఆగేసి దిగేసి నేరుగా ఇప్పుడు మనం నా వీడియో కూడా వచ్చింది అనమాట. ఇక్కడ ఇది దానికి వెళ్ళే మార్గం అన్నట్టు, అదిగో అక్కడ ఆ చెట్టు అనమాట. అది మూడో చెట్టు, ఈ ఊర్లో నేరేడుకాయ చెట్టు. కానీ దానికైనా ఉన్నాయి లేవో చూడాలి కాయలు. ఇట్లా స్లో మోషన్లో ఒక వీడియో తీసుకున్నాను అనమాట నేను, అక్కడికి వెళ్తున్నట్టు చూపించడానికి. రండి నాతో పాటు వచ్చేసాయండి. వీడైతే ఎక్కడ స్కిప్ కూడా చేయకుండా చూడండి, ఎందుకంటే నేరేడుకాయలు అనేది మనకి చాలా ముఖ్యం లైఫ్లో. సంవత్సరానికి ఏదో ఒకటి తింటూనే ఉండాలి, ఒకటైనా తింటుండాలి. అలా తాటికాయలు కానీ, నేరేడుకాయలు కానీ, పుచ్చకాయలు కానీ, ఏదైనా కాయల్లో. ఎందుకంటే సంవత్సరం ఒకటైనా తినాలి, అది తినాలబ్బా. తినకపోతే ఎట్లా చెప్పండి. ఇక్కడ గుడిసె పక్కన చెట్టు మామూలుగా ఉన్నది, ఇక్కడ అవ్వాలన్నమాట. ఇక్కడ ఇది చెట్టు మీకు తెలిసే ఉంటుంది అనమాట. నాకు కూడా అంతకు తెలియదు కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను ఇక్కడ. కానీ ఈ చెట్టుకు కూడా కాయలు అనేవి ఎర్రగా కాస్తాయి అన్నమాట. ఆ కాయలు చూపిస్తానండి, ఇక్కడ జూమ్ చేస్తున్నాను. అదిగో ఆ కాయలు అనమాట, బాగుంటాయి. వీటి పేరు కూడా గుమ్మిడిలో ఉంటాయి సంథింగ్, నాకు కూడా అంత ఐడియా లేదు. ఇక్కడ చెట్టుకి అయితే చూడండి విచిత్రంగా ఉంది చెట్టు అయితే. తాటి చెట్టు అనమాట. తాటికాయలు ఎవరు పోయలేదు, అన్ని లేత 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 తాటికాయలు అనమాట. తాటికాయలు కనీసం కూడా టచ్ కూడా చేయలేదు. మరి లేత తాటికాయలు అయినప్పుడు టచ్ చేయాలి కదా, ఎట్లా చెప్పండి.